హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు త్రినాథ్ బ్లాగర్. నా ఛానల్లో ట్రావెల్కి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, చాలా వీడియోస్ అయితే చేశాము. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ఆ వీడియోస్ని ఒక్కసారి చూడండి. లడాక్ వీడియోస్ ఉన్నాయి. లడాక్ అంతకుముందు వైనాడ్ ఎలా వెళ్ళాలి, ఇంకా ఊటీ ఎలా వెళ్ళాలి, ఇంకా ఇండియాలో మెయిన్ ప్లేస్ని విజిట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో ఉంది. ఖచ్చితంగా విజిట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, చాలామంది మన లడాక్ వీడియోస్ చూశారు. లడాక్ వీడియోస్ చూసి చాలా మంది లడాక్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అని అడుగుతా ఉన్నారు. వాళ్ళ కోసం అయితే కంప్లీట్గా ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు లడాక్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అనమాట. మనం లడాక్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, ఎన్ని రోజులు సరిపోతుంది, లడాక్లో చూడాల్సిన ప్రదేశాలు ఎన్ని రోజులు సరిపోతుంది, ఎంత బడ్జెట్ అవుతుంది అనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. లడాక్ ఎలా ప్లాన్ చేసుకోవాలంటే, లడాక్ మనం ఇక్కడ నుంచి అంటే హైదరాబాద్ లేదా బెంగళూరు నుంచి మనకి 1800 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనం కానీ లడాక్ ని ట్రైన్ లో వెళ్ళాలనుకుంటే ఫస్ట్ మనం హైదరాబాద్ నుంచి లేదా బెంగళూరు నుంచి ఢిల్లీ వరకు ట్రైన్ లో వెళ్ళొచ్చు. ఈ ట్రైన్ ఫేర్ మనకి 1300 రూపీస్ దాకా అవుతుంది స్లీపర్ అయితే. బెంగళూరు నుంచి ఢిల్లీ వరకు మనం ట్రైన్ లో వెళ్ళి అక్కడ నుంచి ఢిల్లీ నుంచి లే వరకు మనం ఎయిర్పోర్ట్లో వెళ్ళచ్చు. ఎందుకంటే ఢిల్లీ నుంచి లే ఎయిర్పోర్ట్ అయితే ఆ సీనరీస్ అయితే చాలా బాగుంటాయి. ఖచ్చితంగా దీన్ని ఫ్లైట్లోనే వెళ్ళండి. ఫ్లైట్లో వెళ్తేనే చాలా బాగుంటుంది. ఆ విజువల్స్, ఆ సీనరీస్ మీరు బాగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి లే, ఇది మనకి ఫ్లైట్ అయితే 14,000 వరకు అవుతుంది. ట్రైన్ అయితే మనకి 3,000 to 4,000 మధ్యలో అయితే క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం లే వెళ్ళినాక ఎక్కడ స్టే చేయాలి? మనకి లే లదాఖ్లో లే అనేది సెంటర్ పాయింట్ లదాఖ్ మొత్తానికి. మనం లేలో వెళ్ళిన వెంటనే మనకి డిజీనెస్ రావటం, తలనొప్పి రావటం ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి. ఆ వెదర్ మనకి సెట్ అవ్వదు. మనం ఇక్కడ సముద్ర మట్టానికి దగ్గరలో ఉండే మనము ఒక్కసారిగా 11,000 నుంచి 12,000 ఫీట్స్ హై ఆల్టిట్యూడ్లోకి వెళ్ళిపోవటం వల్ల ఈ వాతావరణం అనేది మనకి సెట్ అవ్వదు అనమాట. దానికోసం మనం ఒక రోజు అయితే ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి. లే సరౌండింగ్స్లో ఉండే హోమ్ స్టేస్లో స్టే చేయండి. నేనైతే జోస్టల్లో స్టే చేశాను. ఒక పర్ బెడ్ అది 650 రూపీస్ వరకు పడింది. అదైతే మనకి బడ్జెట్లో అయిపోతుంది. లేదు మనం ఏమన్నా లాడ్జ్ కానీ ఏమన్నా హోటల్ కానీ తీసుకుంటే ఒక 3,000 వరకు అవుతుంది. అంత కాదనుకుంటే బడ్జెట్లో క్లోజ్ చేయాలనుకుంటే మనమైతే నేనైతే జోస్టల్లో స్టే చేశాను. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అదైతే 650 నుంచి 750 మధ్యలో పడుతుంది ఒక బెడ్. ఒకరోజు ఆ నైట్ లేలో ఉన్నాం అనమాట. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని మెడిసిన్స్ అయితే మనతో పాటు క్యారీ చేసుకోవాలి. ఆ మెడిసిన్స్ అయితే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ మెడిసిన్స్ ఖచ్చితంగా క్యారీ చేయండి. Oxy-99 అనే ఆక్సిజన్ కంటైనర్ కూడా ఖచ్చితంగా క్యారీ చేయండి. అది 600 రూపీస్ ఎంత ఉంటుంది. అది మనకి అక్కడ హై ఆల్టిట్యూడ్లో ఉండటం వల్ల మనకి ఆక్సిజన్ అనేది కొంచెం లో లెవెల్లో ఉంటుంది ఎయిర్లో. అప్పుడు ఎప్పుడైనా మీకు డిజీనెస్ ఉన్నా, ఆక్సిజన్ తక్కువ ఉన్నట్టు అనిపించినా కానీ మనం అయితే Oxy-99ని మనం నోట్లో స్ప్రే చేసుకుంటే క్లియర్గా ఉంటుంది. ఆక్సిజన్ మనకి ఖచ్చితంగా బాగుంటుంది. డే 1 నైట్ మనం ట్యాబ్లెట్స్ వేసుకుంటాము, బాగాలేకపోతే కొంచెం రెస్ట్ తీసుకుంటాము. ఆ నైట్ మనం లే మార్కెట్ మొత్తం చూసుకోవచ్చు. లే మార్కెట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి మనాలి మాల్ రోడ్ లానే ఉంటుంది లే మార్కెట్ కూడా, కాకపోతే చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చిన్న షాపింగ్స్ చేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్, ఇంకా బ్యాక్ ప్యాక్స్, చాలా మంచి ఐటమ్స్ అంటే హ్యాండ్ క్రాఫ్టెడ్ ఐటమ్స్ అయితే మనకి లే మార్కెట్లో దొరుకుతాయి. అవన్నీ షాపింగ్ చేసుకోవచ్చు. ఆ షాపింగ్ చేసుకుంటాం కాబట్టి ఆ రోజు నైట్ లేలో స్టే చేయండి. లే మనకి హై ఆల్టిట్యూడ్లో ఉండటం వల్ల నైట్ 8:30 వరకు మనకైతే సన్ ఉంటుంది. సో మనం నైట్ 8 to 8:30 మధ్య వరకు సన్ ఉంటుంది కాబట్టి మనం లేట్ నైట్ 8కి స్టార్ట్ అయిపోయినా లే మార్కెట్ మొత్తం చూసుకొని రూమ్కి రావడానికి 10 అవుతుంది. లేలో మనం డే 1 మార్నింగ్ రెస్ట్ తీసుకున్నాము. డే 1 నైట్ లే మార్కెట్ మొత్తం షాపింగ్ చేసుకున్నాము. ఇప్పుడు డే 2 మార్నింగ్ ఇప్పుడు మనం తీసుకోవాల్సింది అంటే బైక్స్. మనకి ఖచ్చితంగా లేలో తిరగాలంటే బైక్స్ అయితే రెంటల్ బైక్స్ అయితే ఖచ్చితంగా కావాలి. ఈ రెంటల్ బైక్స్ మనకి లే మార్కెట్ కార్జూ రోడ్ మధ్యలో దొరుకుతూ ఉంటాయి. నేనైతే డెడ్వెంచర్స్ అనే వాళ్ళ దగ్గర బైక్ తీసుకున్నాను. బైక్ అయితే నెంబర్ 1 కండిషన్లో ఉంది. ఆ బైక్స్ అండ్ ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా విజిట్ చేయండి. అక్కడ బైక్స్ కూడా మనం ఎట్లా అంటే రేట్ ఎలా ఉంటుందంటే, ఒక బైక్ మనకి ఓల్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ అయితే 1,800 రూపీస్ పడుతుంది. న్యూ బోర్న్ 450cc అయితే 2,200 వరకు పడుతుంది. కండిషన్ అయితే బాగుంది నేను వాడినప్పుడు. ఆ విధంగా మనం బైక్ తీసుకుంటే బైక్ ఒక రోజు 2,200 నుంచి 1,800 వరకు పడవచ్చు. ఈ విధంగా మనం డే 2 మార్నింగ్ బైక్ తీసుకొని అక్కడ నుంచి మనం ఎలా వెళ్ళాలంటే, లేలో ఉంటాం కాబట్టి లే నుంచి మనం డే 2 ఫస్ట్ విజిట్ మనం లామయూరు మానెస్ట్రీ పెట్టుకోండి. లే నుంచి లామయూరు మానెస్ట్రీకి వెళ్ళే దారిలో మనకి మ్యాగ్నెటిక్ హీల్ తగులుతుంది. ఈ మ్యాగ్నెటిక్ హీల్ బ్యూటీ ఏంటంటే, ఇక్కడ మనం కార్ని కానీ ఆపామంటే గేర్ వేయకుండా ఆపితే
అది ఒక పాయింట్ ఉంటుంది అనమాట. అక్కడ నుంచి మన కారు మనం గేర్ వేయకుండానే ముందుకు వెళ్తుంది. అది ఒక మ్యాగ్నెటిక్ హీల్ యొక్క స్పెషాలిటీ అనమాట. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి ఈ సంగం వ్యూ పాయింట్ అని ఉంటుంది. ఈ సంగం వ్యూ పాయింట్లో 2 నదులు కలుస్తాయి అనమాట. ఈ లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే మూన్ ల్యాండ్ తగులుతుంది. ఈ మూన్ ల్యాండ్ అనేది మనం భూమి మీద ఉన్నామా మూన్ మీద ఉన్నామా తెలియనంత చాలా బాగుంటుంది. ఈ మూన్ ల్యాండ్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. అక్కడ నుంచి మనకి 3 కిలోమీటర్స్లో లామయూరు మోనస్ట్రీ. ఈ కంప్లీట్ స్ట్రెచ్ మనకి 125 to 130 కిలోమీటర్స్ ఉంటుంది. 6 hours అయితే పడుతుంది లేవ్ నుంచి లామయూరు మోనస్ట్రీ వరకు. ఇక అవన్నీ చూసుకొని అక్కడ నుంచి మనం రావడానికి మనకి ఈవినింగ్ 8 అయితే అవుతుంది. 2 nights మనం లేలో స్టే చేస్తాం అనమాట. ఇప్పుడు డే 3 మార్నింగ్ మీరు మళ్ళీ లే నుంచి కార్దుంగ్లా పాస్ వెళ్ళండి. కార్దుంగ్లా పాస్ అనేది మనకి ఓల్డ్ లోనే నెంబర్ 2 హైయెస్ట్ మోటార్ బైకబుల్ పాస్ అనమాట. లే నుంచి నోబ్రా వ్యాలీ వెళ్తాము. నోబ్రా వ్యాలీ వెళ్లే దారిలో కార్దుంగ్లా పాస్ ని చూసుకుంటాము. ఈ కార్దుంగ్లా పాస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. స్నో అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇది ఓల్డ్ లోనే నెంబర్ 2 హైయెస్ట్ మోటార్ బైకబుల్ పాస్ అవటం వల్ల మీ జర్నీ కూడా చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. కొంచెం ఆఫ్ రోడ్ ఉంటుంది, ఆన్ రోడ్ జర్నీ ఉంటుంది. రోడ్స్ బాగుంటాయి, కొంత దూరం కొంచెం రోడ్స్ అయితే బాగుండవు. బైక్ అయితే చాలా బాగా హ్యాండిల్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే గ్లౌజెస్ ఉంటాయి కదా, మనం అయితే ప్రాపర్గా హీట్ జనరేట్ చేసే గ్లౌజెస్ కానీ కూల్ని లోపలికి రానికుండా ఉండే గ్లౌజెస్ని కానీ వాడుకోవటం మంచిది. లేకపోతే మనకి ఏళ్ళు అయితే కుంకర్లు పోతాయి. చాలా అంటే చాలా చలిగా ఉంటుంది కాబట్టి మంచి గ్లౌజెస్ని వాడుకోండి. సో మనకి ఇక్కడ నుంచి లే నుంచి నోబ్రా వ్యాలీ 160 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. లే నుంచి నోబ్రా వ్యాలీకి స్టార్ట్ అయ్యాం కాబట్టి ఈ జర్నీ మనకు ఒక 6 hours పడుతుంది. 6 hours జర్నీలోనే మనం కార్దుంగ్లా పాస్ని చూసుకుంటాము. కార్దుంగ్లా పాస్ నుంచి నోబ్రా వ్యాలీకి వెళ్తాము. కార్దుంగ్లా నుంచి నోబ్రా వ్యాలీకి వెళ్ళే రోడ్ అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది. ఖచ్చితంగా బైక్స్ని చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేసుకోవాలి. ఇప్పుడు నోబ్రా వ్యాలీ వచ్చిన తర్వాత నోబ్రా వ్యాలీలో మనం ఎక్కడ స్టే చేయాలి? ఇప్పుడు నోబ్రా వ్యాలీలో మనం డే 3 నైట్ కల్లా నోబ్రా వ్యాలీలో స్టే చేయాలి. నోబ్రా వ్యాలీ దగ్గర హుండర్ అయితే ఉంది, హుండర్లో స్టే చేయొచ్చు. హుండర్ లేదనుకుంటే నోబ్రా వ్యాలీ సెంటర్లోనే స్టే చేయొచ్చు. ఇక్కడ స్టే కూడా అంతే 600 800 అంతే, అంతకన్నా ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హుండర్లో మనం స్టే చేసిన తర్వాత హుండర్లో మనకి యాక్టివిటీస్ ఏముంటాయి అంటే క్యామెల్ రైడ్, ఇంకా శాండ్ డ్యూన్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ శాండ్ డ్యూన్స్లో ఏటీవీ రైడ్, క్యామెల్ రైడ్, పింక్ బాల్ ఇలాంటి గేమ్స్, ఆర్చరీ, వాలీబాల్ ఇలాంటి గేమ్స్ అయితే ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ హుండర్లో మనం ఇది చూసుకున్న తర్వాత హుండర్లో ఆ నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ డే 4 మార్నింగ్ అనమాట. డే 4 మార్నింగ్ మనం హుండర్ నుంచి తుర్తుక్ వెళ్తాము. తుర్తుక్ అనేది ఇండియాలో లాస్ట్ విలేజ్ అనమాట. ఆ లాస్ట్ విలేజ్ చూసుకొని అక్కడ నుంచి మనం హుండర్ వచ్చి హుండర్లో అక్కడ స్టే చేసి హుండర్ నుంచి మనం తుర్తుక్ వెళ్ళి రావడానికి మనకి డే 4 మార్నింగ్ తుర్తుక్ బయలుదేరి మళ్ళీ హుండర్ రావడానికి మనకి ఈవినింగ్ అయిపోద్ది. మన దారిలో చిన్న చిన్న మోనస్ట్రీస్, బౌద్ధ టెంపుల్స్ అవి ఉంటాయి, చూసుకొని మళ్ళీ హుండర్లో ఆ నైట్ స్టే చేసి డే 5 మార్నింగ్ మనం హుండర్ నుంచి ప్యాంగాంగ్ లేక్ అయితే స్టార్ట్ అవుతాము. ఈ హుండర్ నుంచి ప్యాంగాంగ్ లేక్ వెళ్ళే దారి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది టోటల్గా 160 కిలోమీటర్స్ ఉన్న మనకి 8 hours పడుతుంది ప్యాంగాంగ్ లేక్ వెళ్ళడానికి. రోడ్ అయితే 90% ఆఫ్ రోడ్ ఉంటుంది, మధ్యలో మనకి చాలా అడ్వెంచర్గా కూడా ఉంటుంది ఈ రోడ్డు. ఈ విధంగా అయితే మనం హుండర్ నుంచి ప్యాంగాంగ్ లేక్కి స్టార్ట్ అయిపోతాము. ప్యాంగాంగ్ లేక్ తెలుసు కదా, వన్ ఆఫ్ ద బెస్ట్ లేక్ అనమాట లదాఖ్లో. ఈ ప్యాంగాంగ్ లేక్ మనం డే 5 మార్నింగ్ బయలుదేరితే డే 5 ఈవినింగ్ 4 to 5 o'clock కల్లా మనం ప్యాంగాంగ్ లేక్ చేరుకుంటాము. ఈ ప్యాంగాంగ్ లేక్ దగ్గర మన స్టే ఎక్కడ చేయాలంటే మీరు కానీ ముందుగానే బుక్ చేసుకుంటే ఎక్కడైనా స్టే చేయండి. లేకపోతే ప్యాంగాంగ్ లేక్ అనుకుని మనకి టెంట్ స్టేస్ అయితే ఉంటాయి. ఈ టెంట్ స్టేస్లో మనం స్టే చేయొచ్చు. ఈ టెంట్ స్టేలో స్టే ఎలా ఉంటుందంటే చలి మనల్ని చాచి కొడితే 2 చెవుల్లో నుంచి మంచు బయటకు వచ్చింది. ఆ విధంగా అయితే చలి ఉంటుంది. ఆ చలికి తట్టుకోగలిగితే ప్యాంగాంగ్ లేక్ పక్కన స్టే చేయండి. లేదంటే కొంచెం దూరంలో వుడెన్ కాటేజెస్ ఉంటాయి, 1000-1200 అలా పడుతుంది. వుడెన్ కాటేజెస్ ట్రై చేయండి. ఈ విధంగా మనం ప్యాంగాంగ్ లేక్కి మనం డే 5 ఈవినింగ్ చేరుకుంటాం. ప్యాంగాంగ్ లేక్లో యాక్టివిటీస్ లైక్ క్యామెల్ రైడ్, ఇంకా చిన్న చిన్న యాక్టివిటీస్ చూసుకొని ప్యాంగాంగ్ లేక్ని విజిట్ చేసుకొని అక్కడ నుంచి మనం లేక్కి బయలుదేరిపోవాలి రిటర్న్. ఇప్పుడు మనం డే 6 మార్నింగ్ అనమాట. డే 6 మార్నింగ్ మనం ప్యాంగాంగ్ లేక్ని చూసుకొని లేక్ బయలుదేరుతాం. ప్యాంగాంగ్ లేక్ నుంచి దుర్బుక్ వచ్చి దుర్బుక్ నుంచి చెంగ్లా పాస్ నుంచి లేక్ వస్తాం. ఈ డుర్బుక్ మన ప్యాంగాంగ్ లేక్ నుంచి 15 కిలోమీటర్స్ ఉంటుంది. డుర్బుక్ నుంచి చెంగ్లా పాస్ 40 కిలోమీటర్స్ ఉంటుంది. చెంగ్లా పాస్ అనేది మనకి వరల్డ్ లోనే నెంబర్ 10th హైయెస్ట్ మోటార్ బైకబుల్ పాస్ అనమాట. ఈ చెంగ్లా పాస్ లో ఈ స్నో ఉంటుంది, మంచి ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. అక్కడ ఆర్మీ క్యాంప్స్, బేస్ క్యాంప్స్ అన్ని ఉంటాయి, ఖచ్చితంగా విజిట్ చేయండి. అది చెంగ్లా పాస్ లో అది చూసుకున్న తర్వాత అక్కడ నుంచి మనం లేక్ వస్తాము. డే 6 నైట్ మనం లేక్ వస్తాము. ఇప్పుడు ఈ నైట్ మనం లేలో స్టే చేస్తాం అనమాట. ఈ నైట్ మనం లేలో స్టే చేసి డే 7 మార్నింగ్
డిపార్చర్ అవుతాం. లే నుంచి ఢిల్లీకి వచ్చి ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఆర్ బెంగళూరు అయితే వస్తాం. ఇది మనకి 6 nights 7 days ప్లాన్ అనమాట లదాఖ్ని విజిట్ చేయడానికి. లే గవర్నమెంట్ దగ్గర నుంచి మనం ఒక అప్లికేషన్ అయితే తీసుకోవాలి. ఆ అప్లికేషన్ మనకి 400 రూపీస్ అయితే అవుతుంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ఆ లింక్ ఇచ్చి మన ఆధార్ కార్డు, మన నేమ్, మన జెండర్ ఇలాంటివన్నీ పెట్టిన తర్వాత అప్లికేషన్ అయితే మనకు వస్తుంది. ఈ అప్లికేషన్ 400 రూపీస్ అవుతుంది. మనమే ఓన్ గా చేసుకోవచ్చు. మనం కానీ అక్కడ ఎవరైనా అడిగినా కానీ 800 అలా తీసుకుంటారు. ఆ విధంగా కాకుండా ఈ అప్లికేషన్ ఫామ్ లో అంటే లే అనేది ఒక సెన్సిటివ్ ఏరియా కాబట్టి అది ఒక 3 countries బోర్డర్ కాబట్టి, చైనా, ఇండియా, పాకిస్తాన్ బోర్డర్ కాబట్టి అక్కడ మన ఇండియన్ ఆర్మీ అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. అందుకని ఒక అప్లికేషన్ ఫామ్ పెడతారు ఎవరెవరు విజిట్ చేయబోతున్నారని. సో మనమైతే అప్లికేషన్ ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని మన హ్యాండ్ లో కానీ లేదా ఫోన్ లో కానీ పెట్టుకోవాలి. వాళ్ళు అడిగినప్పుడు చూపించవచ్చు. అప్లికేషన్ అయితే నేను డిస్ప్లే మీద చూపిస్తున్నాను. ఇది 400 రూపీస్ అవుతుంది. మన నేమ్, మన జెండర్, మన ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తే ఇది జనరేట్ అవుతుంది. ఇది మనం ఖచ్చితంగా క్యారీ చేయాలి లేలో ఎక్కడికి వెళ్ళినా. ఇంకోటి సిమ్. ఈ లే అనేది సెన్సిటివ్ ఏరియా కాబట్టి మన సిమ్ కార్డులు ఏం పనిచేయవు. అక్కడికి వెళ్ళి మనం సిమ్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రీపెయిడ్ కాదు, పోస్ట్ పెయిడ్ సిమ్ తీసుకోవాలి. అది ఒక 500 రూపీస్ దాకా అవుతుంది. జియో కానీ జియో ఎయిర్టెల్ ఈ 2 అవైలబిలిటీలో ఉంటాయి. మీరు కానీ ఇద్దరు ఉంటే ఒకరు జియో, ఒకరు ఎయిర్టెల్ తీసుకోండి. కొన్ని జియో సిగ్నల్ ఉన్న దగ్గర ఎయిర్టెల్ సిగ్నల్ ఉండదు, ఎయిర్టెల్ సిగ్నల్ ఉన్న దగ్గర జియో సిగ్నల్ ఉండదు. సో ఆ విధంగా మీరు ఖచ్చితంగా ఒక సిమ్ తీసుకోండి. ఆ సిమ్ మాత్రమే మనం అక్కడ యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. మన సిమ్లు ఏమీ పనిచేయవు. సిమ్ ఈ అప్లికేషన్ ఖచ్చితంగా మ్యాండేటరీగా తీసుకోండి. లదాఖ్ వెళ్ళి ఖర్చు ఎంత అవుతుందంటే మనకి ఫ్లైట్స్కి ఒక 15,000-30,000 వరకు ఫ్లైట్స్ అవుతుంది. లేదా ఆన్ రోడ్ ఆర్ ట్రైన్లో వెళ్తే మన 6,000 to 7,000 అయిపోతుంది. అక్కడ బైక్ రెంటల్ 1,800 కానీ మనకు బైక్ దొరికితే 6 daysకి బైక్ రెంటల్ ఒక అప్రాక్సిమేట్గా 15,000 దాకా అవుతుంది. ఇది ఒక 30,000 అవుతుంది బైక్. ఇవన్నీ స్టేస్ అయితే ఒక 5,000 వరకు అవుతుంది. 5 nights 600-700 అలా ఉంటుంది కాబట్టి స్టేస్ ఒక 5,000 వరకు అవుతుంది. అది ఒక 15-30 అది ఒక 35,000 వరకు మనకి బైక్స్, ట్రావెలింగ్, స్టేక్ అయితే అయింది. ఫుడ్కి ఒక 2,000-3,000 అవుతుంది. అక్కడ నూడిల్స్ అవి అయితే అంటాం కాబట్టి ఇక 35 ఒక 37,000 అవుతుంది. ఆ తర్వాత అక్కడ బైక్ ఆయిల్ మనం ఖచ్చితంగా 2,000 kilometers కన్నా ఎక్కువ తిరగం కాబట్టి ఆ వీక్లో ఒక 2,000 రూపీస్ అయితే పెట్రోల్కి అవుతుంది. ఈ విధంగా మనం 40,000 రూపీస్ లోపు మన హైదరాబాద్ ఆర్ బెంగళూరు నుంచి లదాఖ్ని అయితే విజిట్ చేయొచ్చు. ఎవరైనా కానీ 10,000లో విజిట్ చేసాం, 20,000లో విజిట్ చేసామంటే హైలీ ఇంపాసిబుల్ అనమాట. అది అయ్యే పని కాదు. ఎవరైనా చెప్పినా మీరు నమ్మబాకండి. నేనైతే ఈ ట్రావెల్ డీటెయిల్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్పాను. ఇంకోటి ఏంటంటే లింకులు కూడా నేను బైక్ లింకులు, స్టే లింకులు, ఇంకా ఫుడ్, అకామిడేషన్, ఈ కాంటాక్ట్స్, ఐటినరీ కాంటాక్ట్స్ మొత్తం నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే షేర్ చేయండి. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.